వెల్కమ్ టు పిడిటీవీ. ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరికి అధికారం, ఎవరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు, ఏ పార్టీకి అనేటువంటి విషయం గురించి అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కూటమికి సంబంధించినటువంటి పార్టీల అధినేతలు చంద్రనాయుడు, పవన్ కళ్యాణ్ అయితే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తూ ఉంటే, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో వచ్చినటువంటి 2019 ఎన్నికల 151 సీట్ల పైచీలకు ఈసారి గెలవబోతున్నామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే విజయం మీద ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పలు సర్వేలు కూడా ఇప్పటికే ఏపీలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయం గురించి సర్వే సంస్థలు అయితే తమ యొక్క రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరో అధికారంలో రాబోతున్నారంటూ జూన్ 4వ తారీఖునైతే ఫలితం తేలబోతున్నటువంటి సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఇప్పుడు తాజాగా మరొక సర్వే అయితే బయటికి రావడం జరిగింది. ఇది ఎగ్జిట్ పోల్ అయితే కాదు, సర్వే అయితే తమ యొక్క పోలింగ్ ముగిసిన తర్వాత ఎలా ఉండబోతుంది అంటూ ఫలితాలను అయితే అంచనాలను విడుదల చేయడం జరిగింది. గతంలో కూడా కొన్ని నెలల క్రితం తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల మీద కూడా ఈ సర్వే సంస్థ అయితే తన యొక్క రిపోర్ట్ను అయితే విడుదల చేయడం జరిగింది. ఈ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు వాస్తవంగా వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత చాలా దగ్గర ఫలితాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ సర్వే సంస్థ. ఇప్పుడు తాజాగా ఏపీకి సంబంధించినటువంటి సర్వే కూడా విడుదల చేస్తూ ఈ ఫలితం ఎలా ఉండబోతుందంటూ ఒక అంచనా అయితే వేయడం జరిగింది. ఈ సర్వే సంస్థ ఒకసారి కనుక చూసుకుంటే ఫారెన్సిక్ ఎలక్షన్స్ సర్వే అనమాట, భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ బ్రీప్రాక్. ఇక్కడ ఇది కూడా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల మీద కూడా ఫలితాలను అయితే ఇవ్వడం జరిగింది, రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. వాస్తవంగా వచ్చినటువంటి ఫలితాలకు ఈ సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్కి చాలా దగ్గర ఉండడంతో ఈ సర్వే సంస్థ యొక్క రిపోర్ట్ ఎలా ఉండబోతుందంటూ అందరూ కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ సర్వే సంస్థ రిపోర్ట్ ప్రకారం ఏపీకి సంబంధించి ఎవరు అధికారంలో రాబోతున్నారంటూ స్పష్టమైనటువంటి మెజార్టీ స్థానాలను ఒక పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే కూటమికి ఎన్ని సీట్లు అనేటువంటి విషయం గురించి కూడా గ్రాఫ్తో సహా ఇవ్వడం జరిగింది. అలాగే ఉమ్మడి జిల్లాలతో సహా ఏ జిల్లాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుందంటూ సర్వే సంస్థ చెప్తుంది. ఇక్కడ ఒకసారి కనుక చూసుకుంటే వైసీపీ పార్టీకి 112 నుంచి 143 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఈ బ్రీప్రాక్ సర్వే సంస్థ చెప్తూ ఉంటే, కూటమికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు ఎన్డీఏ అలయన్స్కి అయితే 32 నుంచి 63 సీట్లు గెలుచుకోబోతున్నారంటూ ఇక్కడ గ్రాఫ్తో సహా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి కనుక చూసుకోవచ్చు, వైసీపీ పార్టీ మెజార్టీ స్థానాల్లో 112 నుంచి 143 అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగా స్థానాలు గెలుచుకుని అధికారంలో రాబోతుందంటూ వైసీపీ పార్టీకి అయితే మెజార్టీ స్థానాలు గెలుచుకోబోతుందని చెప్తూ ఉన్నారు. కూటమి అయితే 32 నుంచి 63 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితం కాబోతుంది ఎన్డీఏ కూటమి అంటూ ఈ బ్రీపాక్ సర్వే సంస్థ చెప్తుంది. ఇంకా జిల్లాల వారీగా కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, ఉమ్మడి జిల్లాల వారీగా. ఇక్కడ ఒకసారి కనుక చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 నుంచి 8 వైసీపీ పార్టీ గెలుచుకోబోతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ 2 నుంచి 3 స్థానాలు గెలుచుకోబోతుంది ఎన్డీఏ కూటమి అంటూ టైట్ ఫైట్ అయితే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా వైసీపీ పార్టీ గెలుచుకోబోతుందని చెప్తూ ఉన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 నుంచి 9 వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక 0 నుంచి 2 స్థానాల్లో కూటమి గెలుచుకునే అవకాశం ఉందని చెప్తూ ఉంటారు. ఇక రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఉంటుందంటూ ఈ సర్వే సంస్థ చెప్తుంది. అంటే దాదాపుగా విజయనగరం జిల్లాలో వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది అంటూ కూడా సర్వే సంస్థ చెప్తుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 నుంచి 10 వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. 5 నుంచి 8 తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకి అలయన్స్కి అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకునే అవకాశం ఉంది. టైట్ ఫైట్ అయితే 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లా విషయానికి వచ్చేప్పటికి 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 7 నుంచి 11 వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకా 8 నుంచి 12 వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందంటూ కూడా ఈ కూటమికి అయితే ఇవ్వడం జరిగింది స్థానాలను. టైట్ ఫైట్ అయితే 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంది అంటూ ఈస్ట్ గోదావరిలో టైట్ ఫైట్ 4 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటూ ఈ సర్వే సంస్థ చెప్తుంది. ఇంకా వెస్ట్ గోదావరి విషయానికి వచ్చేప్పటికి 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 8 నుంచి 11 వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. 4 నుంచి 7 సీట్లను అయితే కూటమి, అలాగే 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటూ ఈ సర్వే సంస్థ చెప్తుంది. ఇంకా ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వచ్చేప్పటికి 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 8 నుంచి 14 వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందంటూ ఈ సర్వే సంస్థ చెప్తూ ఉంటే 4 నుంచి 7 కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు పంచుకునే అవకాశం ఉంది, గెలుచుకునే అవకాశం ఉంది అంటూ సర్వే సంస్థ రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఉంటుందంటూ తెలియజేస్తుంది. ఇంకా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 9 నుంచి 14 వైసీపీ పార్టీ, 3 నుంచి 8 కూటమి గెలుచుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఇంకా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ అయితే ఉండబోతుందంటూ చెప్తూ ఉన్నారు.
ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 7 నుంచి 8 వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. 4 నుంచి 5 కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఎన్డీఏ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో టైట్ ఫైట్ అయితే ఉండబోతున్నట్టు చెప్తున్నారు. ఇంకా నెల్లూరు జిల్లా విషయానికి వచ్చేప్పటికి 10 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఇక 9 నుంచి 10 అంటే దాదాపుగా క్లీన్ స్వీప్ చేసే అవకాశం వైసీపీ పార్టీకే ఉంది. ఇక్కడ 0 నుంచి 1 స్థానం టీడీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది అంటూ నెల్లూరు జిల్లా మీద అయితే ఈ సర్వే సంస్థ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కడప జిల్లా విషయానికి వచ్చేప్పటికి ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10కి 10 వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి ఒక అసెంబ్లీ నియోజకవర్గం కూడా కడపలో గెలుచుకునే అవకాశం లేదని చెప్తున్నారు. కడపను అయితే వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందంటూ తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వచ్చేప్పటికి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 12 నుంచి 14 దాదాపుగా క్లీన్ స్వీప్ చేసే అవకాశం వైసీపీ పార్టీకి ఉంది అంటూ ఇక్కడ చెప్తూ ఉన్నారు కర్నూలు జిల్లా మీద. అయితే ఇంకా 0 నుంచి 2 అసెంబ్లీ స్థానాలను అయితే కూటమి గెలుచుకునే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఈ 2 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు టైట్ ఫైట్ అయితే ఉండే అవకాశం ఉందంటూ ఈ సర్వే సంస్థ చెప్తుంది. ఇంకా అనంతపురం విషయానికి వచ్చేప్పటికి ఉమ్మడి అనంతపురంలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 11 నుంచి 12 వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. 2 నుంచి 3 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం ఉంది. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో టైట్ ఫైట్ అయితే ఉంటుందంటూ ఈ సర్వే సంస్థ చెప్తుంది, ఫారెన్సిక్ సర్వే సంస్థ. ఇంకా చిత్తూరు జిల్లా విషయానికి వచ్చేప్పటికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10 నుంచి 12 అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. 2 నుంచి 4 కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఇక 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇక్కడ అసలు ఏ నియోజకవర్గంలో ఎవరు గెలబోతున్నారు, ఏ ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటూ ఈ సర్వే సంస్థ అయితే మొత్తంగా డీటెయిల్స్తో సహా ఇవ్వడం జరిగింది. మొత్తంగా 13 ఉమ్మడి జిల్లాలు కలుపుకుని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 112 నుంచి 143 సీట్ల మధ్య వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకా కూటమి అయితే 32 నుంచి 63 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అంటూ ఈ సర్వే సంస్థ అయితే చెప్తూ ఉంది. ఇక టైట్ ఫైట్ అయితే 31 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉంది. ఇక్కడ మొత్తంగా కనుక చూసుకుంటే తెలంగాణలో కూడా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఫారెన్సిక్స్ సర్వే సంస్థ బ్రీపాక్ సర్వే సంస్థ అయితే తన యొక్క రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. వాస్తవంగా వచ్చినటువంటి ఫలితాలకు ఈ సర్వే సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టుకు చాలా దగ్గరగా ఫలితాలు అయితే ఉండడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అంటూ ఈ బ్రీపాక్ సర్వే సంస్థ రిపోర్ట్ని ఇవ్వడంతో ఇక్కడ వైసీపీ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉంది. జూన్ 4 తర్వాత వైసీపీ పార్టీ జూన్ 4 ఫలితాలు అనేది వైసీపీ పార్టీకి అనుకూలంగా ఎన్డీఏ కూటమికి ప్రతిపక్ష హోదా అనేది వచ్చే అవకాశం ఉందంటూ ఈ సర్వే సంస్థ చెప్తుంది. ఇక్కడ ఒకసారి కనుక చూసుకుంటే ఈ బ్రీపాక్ సర్వే సంస్థకి సంబంధించి ప్రజెంటెడ్ అనేది డాక్టర్ బాలా అయితే ఇవ్వడం జరిగింది, పొలిటికల్ కన్సల్టెంట్ అనమాట. ఇక్కడ ఒకసారి కనుక చూసుకుంటే డాక్టర్ బాలా సారథ్యంలో బ్రీపాక్ సర్వే సంస్థ తెలంగాణ ఫలితాలను కూడా సరిగ్గా అయితే అంచనా వేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి విడుదల చేసినటువంటి రిపోర్టు ప్రకారం కనుక చూసుకుంటే వైసీపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను దాటి అత్యధిక మెజార్టీ స్థానం గెలుచుకుని రెండోసారి అధికారంలో రాబోతుందని తెలుస్తుంది.